బాపట్ల జిల్లా చీరాల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు. పర్యటనలో భాగంగా 23 కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ పనులు పరిశీలించారు. తర్వాత పనుల పురోగతిపై ఆరా తీశారు. తర్వాత ప్రభుత్వ వైద్యశాల రోగులతో మాట్లాడారు. చీరాల్లో నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ జిల్లా ప్రజలకు సంజీవనిగా మారబోతుందన్నారు. ప్రభుత్వ వైద్యశాల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని మంత్రి తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఓపీ సంఖ్య పెరిగిందన్నారు. ఆరోగ్య వ్యవస్థని వారసత్వంగా తీసుకున్న నేపథ్యంలో వాటిని అన్నింటినీ సరిచేసే క్రమంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిరంతరం నిర్వహిస్తున్న సమీక్షలు, కేంద్రం ప్రభుత్వం అందిస్తున్న సహకారం కారణంగా పరిస్థితుల్లో మార్పు తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద మంజూరు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లకి విలేజ్ హెల్త్ క్లినిక్గా పేరు పెట్టుకున్నారు, కానీ వాటి నిర్మాణం మీద మాత్రం దృష్టి పెట్టలేదు. 5 సంవత్సరాల్లో కేవలం 3,105 మాత్రమే నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో 15 ఫైనాన్స్ కమిషన్ కింద, అదేవిధంగా PM అభిమ్ పథకం కింద 1,200 కోట్లతో మంజూరుతో 4,500 భవనాల నిర్మాణం కూడా ఇవాళ పూర్తి చేస్తూ అనేక ప్రాంతాల్లో భవనాలు కూడా పూర్తయిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా 100 PSCలు కొత్తగా మంజూరు చేయడం కానీ, లేకపోతే IPHL ల్యాబులు కానీ మంజూరు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇది ప్రధానంగా బాపట్ల జిల్లా, దాంట్లో భాగంగా బాపట్ల జిల్లాకి 234 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణం జరిగింది. చాలా ప్రాంతాల్లో పూర్తి కూడా అయింది. అదేవిధంగా చీరాల నియోజకవర్గం మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో PM అభిమ్ పథకం కింద ఈ ప్రాంతంలో హైవే, తర్వాత ఈ సముద్రం కూడా దగ్గరలో ఉన్నప్పుడు ట్రామా కేసులు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ గౌరవ శాసనసభ్యులు మాలకొండయ్య గారి కృషి మేరకు, వారి విజ్ఞప్తి మేరకు ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ను కూడా 23 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. ఆరోగ్య వ్యవస్థని వారసత్వంగా తీసుకున్న నేపథ్యంలో